భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 7 దశాబ్దాలు దాటిపోయినా ఇప్పటికీ రాజ్యాంగంలోని అనేక అంశాలకు వక్రభాష్యాలు చెప్పుకొని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అసలు నేరుగా ఉల్లంఘించేవారు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు అలా చేయటం రాజ్యాంగ విరుద్ధమని చెప్పాల్సి వస్తోంది. ఇది అంబేద్కర్ను అవమానించటమే. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని అంటారు. కానీ దేశంలో జరుగుతోంది మాత్రం వేరే. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకొని వ్యవస్థలు దేశానికి కొత్త దారి చూపిస్తున్నాయి. 2 రోజుల కిందట దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. గవర్నర్ అనుమతి లేకుండా చట్టాలను తెలంగాణ ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇప్పటి వరకు గవర్నర్ గెజెట్ జారీ చేయాలి, అప్పుడే చట్టం అమల్లోకి వచ్చినట్లు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి అనుమతి కూడా ఇక అవసరం లేదు. 3 నెలల పాటు పెండింగ్ లో ఉంటే అనుమతి లభించినట్లే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకసారి తిరస్కరిస్తే రెండోసారి అదే బిల్లును చట్టసభ ఆమోదిస్తే ఇక ఆ అవసరం కూడా ఉండదు. చట్టంగా ప్రభుత్వమే నోటిఫై చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగ అమలులో వచ్చిన అతిపెద్ద మౌలికమైన మార్పు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ గవర్నర్ స్పందించారు. కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ సుప్రీంకోర్టు తీర్పుపై బిల్లులను ఆమోదించడానికి గవర్నర్కు గడువు విధించడం అతిగా జోక్యం చేసుకోవటమని వ్యాఖ్యానించారు. ఇక చట్టాలు చేసే పార్లమెంటు ఎందుకని, సుప్రీంకోర్టే పరిపాలించవచ్చు కదా అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన కేరళ ప్రభుత్వాన్ని రాచి రంపాన పెడతారు. ఇలాంటి తీర్పులు ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించేది రాజేంద్ర ఆర్లేకర్ లాంటి గవర్నర్లే అన్న సంగతిని మాత్రం ఆయన గుర్తించడానికి ఇష్టపడలేదు. రాజ్యాంగ వ్యవస్థల్ని రాజకీయం కలుషితం చేయటం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థను రాజకీయ కుట్రలకు వాడుకుంటున్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు తామే పాలన చేస్తున్నట్లుగా ఫీల్ అవుతారు. కేజ్రీవాల్ అధికారంలో ఉన్నంత కాలం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లుగా చేసిన వారి రాజకీయం చూసి ప్రజాపాలకులకు ఆ మాత్రం అధికారం లేదా అని ఆశ్చర్యపోయారు. ఇక బెంగాల్, కేరళ, తమిళనాడు, తెలంగాణలో తమిళిసై సౌందరరాజన్ వంటి వారు చేసిన రాజకీయాలు చూసి గవర్నర్లు రాజకీయాలు చేయటం ఏంటన్న విమర్శలు కూడా వచ్చాయి. పాలించే పార్టీలకు అడ్డం పడటమే తమ పని అనుకుంటారు. ఇందుకోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల హక్కులను కాలరాసే హక్కు గవర్నర్లకు లేదు. వారు స్టాంప్స్ మాత్రమే. కానీ పదవి ఇచ్చిన పార్టీకి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయటానికి ఏమాత్రం వెనకాడటం లేదు. నిజానికి ఇది దశాబ్దాల సమస్య. అడ్డగోలుగా గవర్నర్లను వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అది కొనసాగుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ద్వారా రాజ్యాంగంలో ఉన్న ఓ బలమైన అస్త్రానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. మన వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయి, కానీ వాటిని నడిపించేవారు కూడా అంతే ఉండాలి. వక్రబుద్ధితో ఉన్నవారిని వ్యవస్థలను నడిపించేందుకు నియమిస్తే భారత రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెప్పుకొని అడ్డదిడ్డమైన రాజకీయ లక్ష్యాల కోసం ప్రయత్నిస్తారు. దేశంలో అదే జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల కాస్త మార్పు ఉండవచ్చేమో కానీ దానికి ప్రత్యామ్నాయాలను గవర్నర్లు వెతుక్కుంటారు. ఇక్కడ కావాల్సింది వ్యవస్థ లేకపోతే నిబంధనలు కాదు, వాటిని అమలు చేసే నైతికత. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించటం. కానీ రాను రాను అదే తగ్గిపోతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.